నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురు. నమస్కారం. అయితే నండూరు గారు వచ్చిన తర్వాత గుప్త నవరాత్రులను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారండి. వసంత నవరాత్రులు కానీ, లేకపోతే శ్యామలా నవరాత్రులు కానీ, వారాహి నవరాత్రులు కానీ, ఇవి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. కానీ నండూరు గారి ప్రవచనాల ద్వారా ఇవి చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అని ఆయన చెప్తున్నారు. కానీ కొంతమంది దీన్ని ఖండిస్తున్నారు. గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా ఉండేవి, అందుకే ఇన్ని రోజులు కూడా బయటికి రాకుండా అలా చేసుకునే వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడానికి అవకాశం లేదు అని. అసలు ఈ గుప్త నవరాత్రులు అందరూ పాటించవచ్చు. అలాగే ఇప్పుడు మాఘమాసం నడుస్తుంది. ఇప్పుడు నవరాత్రులు ఆల్రెడీ శ్యామలా అమ్మవారివి స్టార్ట్ అయ్యాయండి నిన్నటి నుంచి. సో శ్యామలా నవరాత్రుల్ని చేసుకోవడం వల్ల అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చా, సామాన్యమైన వీళ్ళు కూడా చేసుకోవచ్చా, ఇంట్లో చేసుకోవచ్చు, చేసుకుంటే కనుక అసలు శ్యామలా అమ్మవారు ఏమిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? కృష్ణం వందే జగద్గురు. మన నండూరు శ్రీనివాసరావు గారు అభినవ వ్యాసు మహర్షి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అవునండి, పాప ఆయనకి ₹1 ఏమీ ఆదాయం ఏమి రాదు దీని ద్వారా. ఏదో వీడియోస్ వ్యూస్ ఇదంతా పక్కన పడేసేయాల. ఎందుకు చెప్తున్నారు అంటే, గుప్త నవరాత్రుల అభ్యంతరం ఎక్కడొచ్చిందంటే జనాలకి ఈయనకి మధ్య, గుప్త నవరాత్రులు గుప్తంగా ఉండాలి, దాన్ని బహిర్గతం చేయకూడదు, ఏం చేస్తున్నారు అనేది కదా ఎలిగేషన్. ఇప్పుడు వ్యాస మహర్షే గుప్తంగా ఉంచేసాడు అనుకో, మనకు అలాంటివి ఉంటాయని ఏమైనా తెలుస్తాయా? ప్రతిదీ గుప్తమే అంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. మొత్తం అందరూ చెప్పకూడదు, వ్యాస మహర్షి చెప్పొచ్చు. వ్యాస మహర్షి ఏం చేశాడు, ఇదిగో శ్యామలా నవరాత్రులు ఇక్కడ ఉన్నాయి, వారాహి నవరాత్రులు వీళ్ళు ఉన్నారు, దేవి భాగవతంలో చెప్పారు, స్కాంద పురాణంలో చెప్పారు, లింగ పురాణంలో చెప్పారు, ఇలా అనేకమైనటువంటి రేవాఖండాల్లో చెప్పారు. ఇలా అవన్నీ నాకు తెలుసు. అయితే ఎవరు చెప్పకుండా అవన్నీ ఎలా వస్తాయి బయటికి తెలియదు. మళ్ళీ దాన్ని రివ్యూ అంటాం, రివైజ్ చేయాల. ఎవరు చెప్పాలా? ఇవన్నీ కూడా శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, ఉపాసకులు చెప్పాలి. ఎవరున్నారు ఇంకా చెప్పేవాళ్ళు? మన హిందూ ధర్మంలో బోధించేవాళ్ళు పాపం ఈ చాగంటి గారు, గరికపాటి గారు, మరి సామవేదం గారు, వద్దిపత్తి గారు, నండూరు గారు, మన సత్యభామ చెల్లాయి, మరి లలిత కుమార్ గారు, ఎవరో హిందూ గురువులు హేతువాద సంఘాల్లాగా ఉన్నా కూడా వాళ్ళు కూడా బోధించారు. ఎవరు చెప్పండి, ఎవరు చెప్తారు? ప్రజలకు ఎలా తెలుస్తుంది? అంటే గుప్తంగా ఉండమని ఎందుకు చెప్తారంటే, అలా అనుకుంటే లలితా సహస్రం కూడా గుప్తమే. అస్య శ్రీ లలిత రహస్య నామ స్తోత్ర మంత్రస్య రహస్యం అని అన్నారు. అంటే ఉపాసన చేసి బిల్డప్లు ఇవ్వకరా నాయన అని చెప్పడం గుప్తం అంటే. అంటే ఫోటోలు, వాట్సాప్లు, తలకాయలు పెట్టడాలు, స్టేటస్లు పెట్టడాలు, పట్టు చీరలు, బంధువులు పిల్లడాలు, నగలేయడాలు, ఇలాంటి వద్దు నాయన. అసలు ఏ ఉపాసన అయినా రహస్యమే, గుప్తమే. ఎందువల్లంటే 1:1 రేషియోలో ఉండాలి. దేవుడు మనం పటమో విగ్రహం పెట్టుకుంటాం, మనం ఇక్కడ కూర్చుంటాం, ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నప్పుడు అతని కాన్సన్ట్రేషన్ ఒక భావోద్వేగానికి వెళ్తాడు. కృష్ణ, నాకు నువ్వు ఆ సంపద ఇచ్చావు, అమ్మనిచ్చావు, తండ్రినిచ్చావు. ప్రకాష్ రాజు ఒక సినిమాలో చెప్తాడు చూడు, ఒక డైనింగ్ టేబుల్ మీద తల్లినిచ్చావు, ఫుడ్నిచ్చావు, డైనింగ్ టేబుల్. ఇవన్నీ నిజమే ఆయన చెప్పింది, ప్రకాష్ రాజు చెప్పింది, ఓ మంచి దేవుడా అని. అలా అన్ని ఇచ్చినప్పుడు ఆ కృతజ్ఞతలు వచ్చి ఆయన మనస్సు భావం ఉద్వేగ స్థితికి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేవ్ లెంత్. ఆ వేవ్ లెంత్ ని పెంచినప్పుడు మధ్యలో ఇచ్చి ఎవరైనా ఇలా డిస్టర్బ్ చేశారనుకో, హ్యాపీ మన ఫ్రీక్వెన్సీ పోతుంది. 350కి తీసుకొచ్చాం, హర్డ్స్ కి తీసుకొచ్చినప్పుడు అవతల డిస్టర్బ్ చేస్తే టెపీ మీద 200 పడిపోతుంది. అంటే రెండో వాడే సౌండ్ కూడా రాకూడదు. అందుకే మహర్షులు గోలంతా ఎందుకని ఆ అడవులకు పోయారు, ఏకాంతాల్లో చేసుకుంటారు. నో భర్త, నో పిల్లలు, నో వైఫ్, సోలో, ఎవరికి వాళ్ళే చేసుకోవాల సాధన, అప్పుడే సిద్ధ అవుతుంది అనమాట. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గురువు ఉండాలి ఈ విద్యలకి. గురువు ఎవరు? సాక్షాత్తు ఆ శ్యామలాదేవే గురువు, మాతంగి అమ్మవారే గురువు, కృష్ణుడు జగద్గురువు, ఆదిశంకరులు, వీళ్ళే గురువులు. ఇప్పుడు మనం కాబట్టి వీళ్ళు గుప్తంగా చేశారు అని అంటే రహస్యంగా చెయ్యాలి అని కాదు అర్థం. రహస్యంగా కొంతమందే చేయాలని అర్థం కాదు. ప్రతి మనిషి, ఇప్పుడు కేరళ ఒకటే బాగా ఎడ్యుకేషన్ లో లిటరసీ బాగా ఎక్కువ ఉన్న దేశం ఒకప్పుడు. ఇప్పుడు అందరూ చదువుకున్నారు. బెంగాల్ కొట్టుకుపోయింది, ఆంధ్ర సూపర్ చేసాం, కేరళని తొక్కేసాం. ఆంధ్ర వెస్ట్ బెంగాల్ అన్ని మంచి టాప్ పొజిషన్స్ లోకి వచ్చినాయి. అంటే ఏంటి? ఒక ఉపాసన చేసినప్పుడు మనం చిన్నప్పుడు 10 మందే 20 మందో చేసేవారు అనుకుందాం. ఇప్పుడు 50 మంది 100 మంది అయ్యారు కదా.
అందరూ ఉద్ధరించా, అందరూ చదువుకుంటారా, అందరూ డెవలప్ అవ్వండిరా, అందరూ సాధనలు చేయండిరా నాయన అని చెప్పాడు పాపం నండూరు గారు. మన వాళ్ళంతా ప్రతి ఒక్కరికి తెలియాలి, సదుద్దేశంతో, ఉన్నతిని పొందాలి, చెడుతో కాదు, ఆయన చెడుద్దేశంతో కాదు, సదుద్దేశం. ఓకే. ఇప్పుడు మరి అటువంటి టైంలో మనము ఉపాసకులు పెరగాలి అన్నప్పుడు ఉపాసన చేస్తే కదా పెరుగుద్ది. దాంట్లో ఈ యొక్క లలితా సహస్రనామంలో క్లియర్గా చెప్పబడింది. దానికి ఏమని, గురు రూపంలో తానై ఉన్నాను, మంత్రిణ్యస్త రాజ్యదూహు, ఇలా మంత్రి మంత్రిని 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 అని ఎన్నోసార్లు మనకి ఈ యొక్క అమ్మవారిని మనం కీర్తిస్తాం, రాజశ్యామల అమ్మవారిని. ఈమె ఎవరో కాదు రాజశ్యామల, ఈమె ఎవరో కాదు శ్యామలాదేవి, కాళిదాసు పూజించిన శ్యామలాదేవి, తెనాలి రామలింగడు పూజ చేసినటువంటి కాళికాదేవి. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలస మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. మరి కాళిదాసు చేస్తే అసలు అక్షరం ముక్క రానటువంటి వాడు మహాపండితుడైపోయాడు. అయిపోలేదా? మరి అయిపోయాడు. అలాగే ఈ అమ్మవారిని ఉచ్చిష్ట చండాలిని అంటారు, మాతంగి అని కూడా అంటారు, ఈమెని నీల సరస్వతి అని అంటారు. అంటే సరస్వతీదేవే ఎక్సైటెడ్ ఫామ్ లోకి వస్తుంది, నీల సరస్వతి అంటారు. తాంత్రిక దేవత ఈమె, దశ మహావిద్యల్లో తాంత్రిక దేవత. మళ్ళీ తాంత్రికం అనగానే మటన్ కొయ్యాలేమో, చికెన్ పెట్టాలేమో, మందు బాటలు పెట్టాలేమో, మేకల్ని బర్డ్స్ యానిమల్ సాక్రిఫైస్ అంటాం. ఇవేమీ కాదు అసలు, తంత్రాలకి ఇవేమి రావు. శివుడు చెప్పేశాడు పార్వతీదేవికి మందు బాటలు పెట్టమని చెప్పాడు శివుడు. పంచమకారాలు ఇవేవో చెప్తారు, ఆయన చెప్పిన పంచమకారాలు ఏమిటో మనకు తెలుసు, ఇవి కానే కాదు. కాబట్టి ఇది అజ్ఞానవశులమైనటువంటి మనము జ్ఞాని నామపి జయతాంసి దేవి భగవతి సా బలాదకృష్య మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృత హరతి బీసమశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. కాబట్టి ఈ అజ్ఞానవశముల ఈ జ్ఞానం అంతా కూడా అజ్ఞానవశమున మనం ఈ మేకలను కోయడం, కోళ్ళను కోయడం ఇలాంటివి చేస్తాం. శివుడు పార్వతికి చెప్పిన పంచమకారాలు వేరన్నమాట. ఇకపోతే రామకృష్ణ పరమహంస మఠం వాళ్ళు రిలీజ్ చేశారు. రామకృష్ణ పరమహంస చేసినటువంటి తంత్ర సాధన, రామకృష్ణ పరమహంస మూవీ అని కొడితే వచ్చేస్తుంది. అందులో భైరవీ మాత వచ్చి ఈయనకి రామకృష్ణ పరమహంస చేత తాంత్రిక సాధన చేయిస్తుంది. ఎక్కడ కోళ్ళని మేకల్ని ఏం కోయలేదు, లోన మెడిటేషన్ ప్రాసెస్ అంతే. మరి వీళ్ళ మేకల్ని కోళ్ళని కోసినా కొయ్యకపోయినా తంత్ర సాధన చేయించినా ఏం చేయించినా ఆ ఫలితాన్ని ఇప్పించగలిగేటటువంటి వాడు గురువు ఉండాలి. ఆ గురువు రూపంలోనే శ్రీకృష్ణుడు ఉంటాడు, శ్రీకృష్ణుడు మాత్రమే ఉంటాడు. ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు మాత్రమే ఉంటాడు, ఆదిశంకరుడు మాత్రమే ఉంటాడు, రామానుజాచార్యుడు మాత్రమే ఉంటాడు. వీళ్ళు ఎవరు చెప్పలేదే ఇవన్నీ కొయ్యమని తాంత్రిక సాధనలో. కాబట్టి తాంత్రిక సాధన అనేది సినిమాల్లో చూపించినట్టుగా, ఈ వీడియోల్లో మనము టీవీ సీరియల్స్ లో చూపించినట్టుగా ఏదో వాళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అలా పెడతారు సరదాగా, ఒక కపాలము, ఒక దుమ్ము, ఇలాగా. అట్లా జీవహింస చేయకూడదు, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, అమ్మవారు పార్వతీదేవి హిమవత్ పర్వతానికి పుట్టాడని చెప్పి హిమాలయ పర్వతం ఫోజులు కొడతాడు ఒకసారి పర్వతరాజు. ఫోజులు కొడుతుంటే ఆయన ఫ్రెండ్ అయినటువంటి మాతంగ మహర్షి ఒకసారి బాధపడతాడు, నాకు కూడా పార్వతీదేవి కూతురు కింద పుడితే బాగుండు కదా అని మనసులోకి వస్తుంది. దక్ష ప్రజాపతి ఫోజు కొడితే హిమవత్ పర్వతం తపస్సు చేసి సాధించుకున్నాడు పార్వతిని. ఈయన ఫోజులు కొడితే ఇప్పుడు ఈయన మాతంగ మహర్షి చేస్తే మాతంగిగా పుట్టింది. మాతంగిగా పుట్టినప్పుడు ఈమెనే ఉచ్చిష్ట చండాలిని అంటారు. ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని అర్థం. ఉచ్చిష్ట చండాలిని ఉచ్చిష్ట గణపతి సాధన చేస్తారు, నోట్లో లడ్డూలు వేసుకొని తింటూ సాధన చేయమని చెప్తారు. ఈ ఎంగిలి అన్నం అమ్మవారికి నైవేద్యం పెట్టమంటారు, ఎంగిలన్నం పెట్టకూడదు. ఆమె పుట్టినప్పుడు సాక్షాత్తు శివపార్వతులిద్దరికి మాతంగ మహర్షి రోజు నైవేద్యం పెడుతుంటే అక్కడ కొన్ని మెతుకులు కింద పడ్డాయి నైవేద్యం కింద. అదే ఆమె చిన్నపిల్ల కాబట్టి ఏరుకొని తింది కాబట్టి ఉచ్చిష్ట చండాలిని అన్నారు. తోలు తీసేస్తుంది ఎంగిలన్నం నైవేద్యం పెడితే. ఎంగిలి పెరుగన్నాలు అవి పెడతారు వీళ్ళు, అలా పెట్టకూడదు. కాబట్టి ఆమెకి శాకంబరి అమ్మవారు ఆమె. కాబట్టి కూరగాయలతో పెట్టాలి, ఆకుకూరలతో పెట్టాలి, ఆకుకూరలు పళ్ళు పెట్టచ్చు, పచ్చి కూరగాయలు అలా పెట్టేసినా తింటున్నామే. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనము ఈ యొక్క ఈమె లలితాదేవి యొక్క చెరుకు విల్లు ఉంటుంది, ఆ చెరుకు విల్లు నుంచి పుట్టినటువంటి ఆవిడ శ్యామలాదేవి, రాజశ్యామల అంటాం.
అలాగే ఈ మాతంగ మహర్షి కూతురు అయినటువంటి ఈమె మాతంగి అను రెండు ఒకటే. తర్వాత చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఈమె జగత్కి ఏకమాత ఆమె. కాబట్టి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ముగ్గురు కలిసినటువంటి స్వరూపం ఇది. కాబట్టి ఆమె అందరూ దర్జాగా చేసుకోవచ్చు శ్యామలా నవరాత్రులు. విశుద్ధ చక్రానికి అధిపతి ఆమె, స్పీచ్ కి అధిపతి ఆమె, వాక్కుకి అధిపతి ఆమె, చదువుకి అధిపతి ఆమె, విజ్డమ్ బుద్ధి బలానికి అధిపతి ఆమె. ఆమె ఏం చేస్తుందంటే సాధన, ఆమె ఈ నవరాత్రులు 9 రోజులు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇదేమో అలోపతిక్ మెడిసిన్ కాదు ఇది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండడానికి దేవుడి దగ్గర ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మహాకాళి రాక్షసుల్ని సంహరించడం కోసం ఆమె అప్పుడు ఉగ్రదేవతగా వచ్చింది. ఏమంటే ఉగ్రదేవత అండి, ఉగ్రదేవత అండి అని చెప్తున్నారు వీళ్ళు. జగద్గురు అయినటువంటి భారతీ తీర్థ స్వాముల వారు, ప్రస్తుత జగద్గురు అయినటువంటి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని శృంగేరి కంటే అడ్డు ఏమిది, శృంగేరి కంటే అథెంటిసిటీ ఏముంది, వాళ్ళనే వెళ్లి కలిసి వచ్చారు మన గురువు గారు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు. మరి వీళ్ళందరూ బంగారప్ప, వీళ్ళందరూ చాలా మంది వెళ్ళారు. నండూరు గారు అడిగారు భారతీ తీర్థ విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని, స్వామి వారాహి పూజలు చేయొచ్చా, శ్యామలా నవరాత్రులు చేయొచ్చు అంటే, దర్జాగా చేయొచ్చు నాయన. ఎందుకు చేయొచ్చు అంటే ఇవన్నీ ఉగ్రదేవతలు అంటున్నారు. ఆ రాక్షసులను సంహరించేటప్పుడు ఉగ్రదేవతలు, భక్తులను అనుగ్రహించేటప్పుడు సాత్విక దేవతలు నాయన, చేసుకోవచ్చు అని క్లియర్ గా జగద్గురువులే చెప్తే ప్రజలకు ఏంటి అభ్యంతరం. తర్వాత రెండవది, ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే బుద్ధిమాంద్యం ఉందో, చదువు రావడం లేదు, నా బుద్ధి చురుగ్గా లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళంతా శ్యామలమ్మ తల్లికి ఒక పువ్వు పెడితే చాలు. పూజ అంటే ఉపాసన అంటే ఓ కూర్చొని మంత్రాలు ఇవన్నీ ఓ పొలోమని చేయకల్లా, ఓం శ్యామలాయ నమః చాలు వచ్చేస్తుంది. ఎందువల్లనంటే నవగ్రహాలలో బుధుడిని ప్రేరేపించి బుధుడి యొక్క దుష్ట మన ప్లేస్మెంట్స్ ఏ ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం. ఆ బుధుడు అరిష్ట స్థానంలో ఉన్నటువంటి బుధుడిని ఏకాదశ స్థానంలోకి లాక్కొచ్చి పడేసేటటువంటి జగజ్జనని ఈ శ్యామలాదేవి. కాబట్టి అమ్మవారికి పసుపు రంగు అంటే ఇష్టం, నీలం రంగు అంటే ఇష్టం. నీలం శంఖ పువ్వులు పెట్టాలి.